హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం విజయ్ యాంటోనీ గారు ప్రొడ్యూస్ చేస్తూ యాక్ట్ చేసిన 'మార్గన్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడం రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎలాగైతే స్టార్ట్ అవుతాయో అలాగే స్టార్ట్ అవుతుందండి. దాంతో పాటు ఆ క్లూస్ కనుక్కోవడం, అక్యూజ్డ్‌ని పట్టుకోవడం ఇవన్నీ కూడా నార్మల్‌గా జరిగిపోతూనే ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కి ఎప్పుడైతే అక్యూజ్డ్‌ని పట్టుకుంటారో ఇంక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందండి. ఇంకా అక్యూజ్డ్ దొరికేసిన తర్వాత ఇదేంటిది కథ ఇంత త్వరగా అవగొట్టేశారు. అది మెయిన్ విలన్ ఎవరో కనిపెట్టేసారేంటి అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. కానీ ఎప్పుడైతే అక్యూజ్డ్‌ని పట్టేసుకుంటారో ఇంకా అక్కడి నుంచి ఆ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని సినిమా క్లైమాక్స్ వరకు కూడా డ్రైవ్ చేస్తారండి. నిజంగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ చూసిన ఫీలింగే కలిగింది. ఫస్ట్ హాఫ్‌లో అక్యూజ్డ్ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక సూపర్ న్యాచురల్ పవర్‌ని క్రియేట్ చేయడం గాని, ఆ పవర్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీ సెటప్ చేయడం గాని, ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఒక ట్రామాని క్రియేట్ చేయడం గాని, ఇవన్నీ చూస్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఎంత క్లియర్ విజన్‌తో ఉన్నారనేది ఎక్సలెంట్‌గా పోర్ట్రే అయింది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్‌ని డీల్ చేసిన విధానం కూడా మాకు బ్రేక్ వద్దురా బాబు సెకండ్ హాఫ్ వెంటనే ఏసేయండి అన్న క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ, ట్విస్ట్ రివీల్ చేసే విధానం గానీ, క్లూస్ కనుక్కునే విధానం గానీ అన్నీ కూడా వేరే లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని క్రియేట్ చేశాయండి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవి చూస్తున్నంత సేపు ఏమవుతుంది? ఎలా అవుతుంది? అన్న ఇంటెన్సిటీ బాగా బిల్డ్ అయ్యింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్‌లో క్రిమినల్ ఎవరు? తన యొక్క మోటో ఏంటి? అనే దానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌ని క్రియేట్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా ప్రెజెంట్ సమాజంలో ఉన్న ఒక సీరియస్ పాయింట్‌ని తీసుకొని సూపర్‌గా నరేట్ చేశారు. మూవీ మొత్తంలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదండి. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని క్రియేట్ చేస్తాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ ఉంటది. ప్రతి క్యారెక్టర్ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మూవీ అయిపోయినంత వరకు కూడా పెద్దగా ఏం మనకు అనిపించదు గానీ, మూవీ అయిపోయిన తర్వాత లైట్‌గా ఎక్కడో ఏదో చిన్న వెలితిగా ఫీల్ అవుతామండి. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఏ క్యారెక్టర్‌నైతే డీటెయిల్డ్‌గా యూజ్ చేసుకుంటారో, ఆ క్యారెక్టర్‌కి సంబంధించి పెద్దగా ప్రాపర్ కన్క్లూజన్ ఇవ్వలేదేమో అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఏదో ఉంటది. దాన్ని ఇంకో విధంగా ఎలాగో యూజ్ చేసుకుంటారేమో అని మనం వెయిట్ చేస్తా ఉంటాం. కానీ అది జస్ట్ కేస్‌కి సంబంధించి వరకు మాత్రమే మనకి ఉపయోగపడింది అన్నట్టు చూపిస్తారు. అది అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అదొక్కటే చిన్న వెలితిగా అనిపించింది. టెక్నికల్లీ గూడా మూవీ చాలా బావుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ నైట్ సీన్స్ అవన్నీ కూడా చాలా ప్రెజెంట్ చేశారు. యాక్టర్స్ అందరూ కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇందాకల చెప్పిన ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆళ్ళ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీ చూస్తున్నప్పుడు నాకు కామెడీగా అనిపించిందేంటంటే, యాక్చువల్లీ మూవీ ప్రమోషన్స్‌లో కానీ, పోస్టర్స్‌లో గానీ, విజయ్ యాంటోనీ గారు మనకి మెయిన్ క్యారెక్టర్‌లాగా కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ వరకే ఆయన మెయిన్ క్యారెక్టర్‌లా కనిపిస్తారు. అక్కడి నుంచి మాత్రం ఆయన పొజిషన్‌ని వేరే క్యారెక్టర్ రీప్లేస్ చేసేసి, అది మాత్రం కథని వేరే లెవెల్‌లో నడిపిస్తది. అక్కడి నుంచి విజయ్ యాంటోనీ గారు జస్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లానే ఉంటారు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంటుందండి. అది ఓకే అనిపించింది. కానీ బీజీఎం విషయానికొస్తే పెద్దగా రిజిస్టర్ అవ్వలేదండి. అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే కథలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అక్కడ సీన్స్ మీద ఫోకస్ ఎక్కువ వెళ్తుంది తప్ప బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చింది అనేది పెద్దగా మనం కన్సిడర్ చెయ్యం. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్నది మన సొసైటీలో ఉన్న ఒక సీరియస్ పాయింట్ అయినప్పటికీ, దాన్ని ఒక క్రైమ్ డ్రామాలా ప్రెజెంట్ చేద్దామని రెగ్యులర్ పోర్షన్ పాయింట్‌లనే తీసుకున్నప్పటికీ, దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఏంటి ఈ పాయింట్‌ని ఇలా కూడా డీల్ చేయొచ్చా అని అనిపించేలా ప్రెజెంట్ చేశారు. అంత ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది మూవీలో. మూవీలో ప్రతి క్యారెక్టర్, ప్రతి డీటెయిలింగ్, ప్రతి క్లూ అన్నీ కూడా వేరే లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని క్రియేట్ చేసాయండి. నాకైతే మాత్రం మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు అసలు టైం ఎలా పరిగెట్టిందో కూడా తెలియలేదు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయాను కథలో. అదండి 'మార్గన్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.